బుడేలో బ్రేకింగ్ చూస్తున్నాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ విచారణ జరుపుతున్న ఏపీ సిఐడికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ సిఐడికి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఏపీ సిఐడి ఇప్పటికే 30 మంది మేనేజర్లకు నోటీసులు ఇచ్చింది. నిన్న రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కూడా సిఐడి అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో సిఐడి విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రామోజీరావు ఆరోగ్య పరిస్థితిని, ఆయనను విచారించిన తీరును పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు సిఐడి కస్టడీలో ఉన్న మార్గదర్శి ఆడిటర్ కు కూడా గాయాలయ్యాయని తెలిపారు. దీంతో మార్గదర్శికి చెందిన మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఏపీ సిఐడిని ఆదేశించింది.